ప్రభుత్వం ఉపాధ్యాయులు ఎంత దారుణంగా అవమానించిందంటే పిఆర్టీలో తీవ్రమైన అన్యాయం జరిగిందని చెప్పి విజయవాడలో చలో జర్నాకు వెళ్తే వారిపై కేసులు పెట్టింది, వారిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టింది అధ్యక్ష. ఇంట్లో నుంచి బయటకు రాకుండా వారిపై హౌస్ అరెస్టులు చేసింది అధ్యక్ష. చిట్ట చివరికి బ్రాందీ షాపుల దగ్గర పెట్టి ఉపాధ్యాయుల్ని అవమానించింది అధ్యక్ష. అందుకే దాని ఫలితమే 2024 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ లో ఉపాధ్యాయ మిత్రులందరూ దాని ఫలితాన్ని చూపించారు అధ్యక్ష. చిట్ట చివరికి ఉపాధ్యాయులు ఎంత వెక్స్ అయిపోయారంటే విఆర్ఎస్ తీసుకొని రిటైర్ అయిపోదాం అనుకున్నాం, కానీ గత ప్రభుత్వం విఆర్ఎస్ తీసుకుంటే తనకు రావాల్సిన పింఛను కానీ తనకు రావాల్సిన గ్రాట్యుటీ కానీ చిట్ట చివరికి ఆర్థిక సదుపాయాలు కూడా లభించని చెప్పి మానసికంగా భయపడి ఏ ఉపాధ్యాయుడు కూడా విఆర్ఎస్ కూడా తీసుకోవడానికి ఒప్పుకోలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 డిఎస్సీలు తీస్తే ఈ 15 డిఎస్సీల్లో 11 డిఎస్సీలు తీసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందని నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులతో మాట్లాడడానికి ఒక ఆర్జేడీ కానీ ఒక కమిషనర్ కానీ ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ అవకాశం ఇచ్చేవారు కాదు అధ్యక్ష. కానీ ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి శుక్రవారం కూడా ఉపాధ్యాయ సంఘాలు వెళ్లి కలిసి వారి సమస్యల్ని చెప్పుకోవడానికి, తద్వారా ఉపాధ్యాయుల యొక్క యూనియన్ యొక్క సమస్యలు లెక్కలోకి తీసుకుని పాలసీలు రూపొందించడానికి మా అవకాశం కల్పించారంటే ఈ ప్రభుత్వం ఉపాధ్యాయులకి ఎంత అనుకూలంగా ఉందో మీరు గమనించాలి అధ్యక్ష. గత ప్రభుత్వంలో నేను ఏ స్కూల్కి వెళ్ళా ఉపాధ్యాయులు ఒకటే చెప్పేవారు అధ్యక్ష, మాకు ప్రశాంతంగా పని చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించండి అని చెప్పేవారు అధ్యక్ష. ఏ ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళా విపరీతమైన యాప్స్ బార్ ఉండేది అధ్యక్ష, పని ఒత్తిడి ఎక్కువగా ఉండేది అధ్యక్ష. అందుకే ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మనం చేసిన ముఖ్యమైన పని ఏంటంటే యాప్స్ భారం తగ్గించడానికి ప్రణాళిక వేశాం అధ్యక్ష. రేపు రాబోయే అకాడమిక్ ఇయర్లో మొత్తం అన్ని యాప్స్ని కూడా తీసేసి 1 లేదా 2 యాప్స్ మాత్రమే 2 యాప్ల్ని ప్రవేశపెట్టడానికి విద్యాశాఖ మంత్రి గారు సంసిద్ధులయ్యారు అధ్యక్ష. గతంలో ఉపాధ్యాయులు అవమానించేవారు అధ్యక్ష. బాత్రూముల వద్ద టాయిలెట్ ఫోటోలు తీసి అప్లోడ్ చేయమని చెప్పేవారు అధ్యక్ష. అందుకే ఈ రోజు విద్యాశాఖ మంత్రి గారు వచ్చిన తర్వాత టాయిలెట్ ఫోటోలు తీసే బాధ్యత నుంచి హెచ్ఎంఎల్ని తొలగించి ఉపాధ్యాయులకి గౌరవాన్ని ఇచ్చారు అధ్యక్ష. గతంలో ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక అధికారి కానీ మంత్రి గారు కానీ ఓ పాఠశాలకు వెళ్తే ప్లీజ్ ఎల్ఓపి గారు నా రిక్వెస్ట్ అధ్యక్ష, కూర్చోమనండి, మీ మెంబర్స్ కూర్చోమనండి అధ్యక్ష. ఈ అప్రజాస్వామ్యమైన ఈ విధానం ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ దౌర్జన్యం, ఈ ప్రభుత్వం తీసుకునే విధానాలు మొత్తం బస్సు పట్టించాయి. విద్యా విధానం మొత్తం సర్వనాశనం చేశాయి. విద్యార్థికి ఇచ్చిన మాటను కూడా నిరుద్యోగికి ఇచ్చిన మాటను కూడా నెరవేర్చలేదు. ఇచ్చిన వృత్తి ఇస్తానని చెప్పి మోసం చేసింది. బాబు షూరిటీ వచ్చి జాబ్ గ్యారెంటీ అని చెప్పి నిరుద్యోగులందరినీ కూడా నెట్టేయడం ముంచిన ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ దౌర్జన్యానికి, ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ పరిణామాలకి, ఇవాళ ఏదైతే నియంత్రణ ధోరణిలో చేస్తున్న ఈ కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో విద్యార్థులందరూ కూడా నష్టపోతున్న ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం చేస్తున్న నిరసనగా వీళ్ళే చేసుకోమని అధ్యక్ష. ఈ రాష్ట్రం ఏమో నోకౌట్ చేస్తున్నాం. మార్షల్స్ తీసేయండి. ప్లీజ్ చిరంజీవి గారు క్లోజ్ చేయండి. చాలా చెప్పాను.
ఓన్లీ 10 minutes అని చెప్పుకున్నా మీరు ఎంతసేపు మాట్లాడతారు మాట్లాడండి. లేదు ముగ్గురికే ఇస్తున్నాం, ముగ్గురికే.